పందులు బొరినట్టే బొరుతున్నాయి ఇక్కడ చేపలు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది రవ్వ నల్లగా ఉంది బిగ్గు. తగిలిందిరా నాయన. లాస్ట్ పిండి గింత గోలి. ఇగో బిగ్గు 10 కిలోలు పట్టుబాయ్ అన్న. త్రిబుల్ చేప చూడండి ఇప్పుడు వచ్చరా అన్నయ్య. అమ్మరి అమ్మ రే. హలో బ్రోస్, అందరికీ నమస్తే. నా పేరు సతీష్. మనం ఈరోజు ఫిషింగ్ చేయడానికి దగ్గర 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం బైక్ మీద. అయితే మనం ప్రజెంట్ ఉన్న ఊరు విలేజ్ పేరు దైదా విలేజ్. మనం ఇప్పుడు ఇన్ని రోజులు తెలంగాణలో చేపలు పట్టినాం. మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఆంధ్రాలో చేపలు పట్టడానికి వచ్చినాం. మా ఖమ్మం నుంచి 131 కిలోమీటర్ పడ్డది ఈ ఊరు. పెద్ద చేప కొట్టాలనే ఒక ఆలోచనతో ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది. ఎప్పటికైనా ఒక పెద్ద బిగ్ సైజ్ చేప కొట్టాలా, దానికోసం ఇంకా 200 కిలోమీటర్స్ అయినా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే చూద్దాం ఈరోజు ఎట్లా పడతాయి ఏందనేది మీకు కూడా చూపిస్తా. ఈ లొకేషన్లో ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. మనతో పాటు మన అన్నలు కూడా వచ్చిర్రు. వాళ్ళు వేరే దగ్గర వేస్తుర్రు, నేనైతే ఇక్కడ వేస్తున్నా. ఈరోజు మనం వాడేది 100 నెంబర్ వైరు 0.3కు 10 ఫీట్ రెయిన్బో రాట్. ఇదే నా సెటప్. చూద్దాం. సింగిల్ ముళ్ళు అయితే వాడుతున్నా. ఇక పిండి అయితే ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటా. గోధుమ పిండి, తవుడు, పసుపు, ఒక బిస్కెట్ ప్యాకెట్, గంతే. ఇక న్యూ ప్లేస్లో, అది కూడా ఆంధ్రాలో. చూద్దాం ఎట్లా పడుతుంది ఏందనేది. ఎన్ని రోజులు ఎప్పుడు మనం 100 కిలోమీటర్స్ లోపే ఫిషింగ్ చేసినాం. ఇంత దూరం రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఫిషింగ్ అయింది ఏందనేది నాకు కూడా తెలియదు. మీకు కూడా చూపిస్తా. ఒకవేళ చేపలు పడితే నా టార్గెట్ 10 కిలోలు అయిద్దో కదా, ట్రై చేద్దాం. పెద్ద చేప కొట్టాలనే ఒక కళ నన్ను ఇంత దూరం దాకా తీసుకొచ్చింది. ఎవరికైనా చెప్పుకున్నా కానీ నోటితో నవ్వరు. ఇంత దూరం చేపలు పట్టడానికి వచ్చినామంటే ఇంకా తప్పదు. ఫిషింగ్లో ఇంతేగా, ఎంత దూరమైనా పోతూనే ఉంటాం. సింగిల్ ఉక్కు ఫస్ట్ గోలి చూద్దాం. గోలి అయితే కూర్చోబెట్టేసిన. మేము ఇప్పుడు పెద్ద కొండ నుంచి కింద దిగినాం. దగ్గర ఇట్లా ఉంటుంది. ఈ ఏరియా మొత్తం ఇట్లా స్లోప్ ఉంటుంది. జాగ్రత్తగా అన్నిటి పట్టుకుంటా గీడదాన్ని దిగినాం. ఈడ ఒకవేళ చేపలు పడితే అవి తీసుకుపోవడానికి కూడా అసలు కుదరదు. ఎందుకంటే మనిషి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటి ప్లేస్లో చేపలు పడదామని ఈరోజు మనం వచ్చినాం. సరే, గోలి అయితే కూర్చోబెట్టేసిన. ఇంకా ఏం పడుతుంది అనేది ఇక పైవాడికి తెలుసు. రైట్, లొకేషన్ చూసిర్రు ఒకసారి. ఇగో మేము దగ్గర ఇగో ఆ కొండ అక్కడ నుంచి దిగినాం. అసలు మనిషి నడవడానికి అసలు ఏముండదు. ఎట్లా దిగినామో మాకు కూడా తెలియదు. పిచ్చోళ్ళు అయిపోతారు చూసిన వాళ్ళు. ఇక మన అన్నోళ్ళు అయితే ఆడ పడుతుర్రు కొంచెం దూరంలో. నగులు బాయ్ హాయ్ బోలో. ఆడ పడుతుర్రు. మొత్తం మేము 6 వచ్చినాం. ఇగో మన వాళ్ళు కొంతమంది ఆడ నీళ్ళలో దిగి అయితే పడుతుర్రు. బాయ్ హాయ్ బోలో. ఇది రవ్వ గట్టిగా పడ్డది. ఈసారి చుట్టాలు కాదు 5 చుట్టాలు కాదు 5 కాదు 5.
చుట్టాలు ఊరికి చుట్టాలు వస్తారా? ఫస్ట్ నుంచి వస్తూనే ఉంది నీ కొట్టుడు ఇది బాగానే ఉంది. రాలే చదువుతున్నాను ఇటాడి అటు పోయిద్దన్న లేకపోతే ఇటాడి లెఫ్ట్ ఆడి ఒక్క నిమిషం ఆగన్నా, నువ్వు ఆగన్నా, జర ఆగన్నా, పడదాగన్నా చెట్లో పంపిస్తావు అంతసేపు ఆడి మాకు ఏందన్న ఆడిచ్చేది, అది పుట్టిలాగిన ఇట్లా అవుతుంది అవతలకి. నల్లగా ఉంది బిగ్గు. బయట దండం పెడతా రాదన్న అంత ఈజీగా వస్తుంది అన్నంత పెద్ద సైజు అది ఎట్ట పోతుందో అంత పెద్దదా రాదన్న. సీతాభాయ్ జర లేవునా ఒక్క నిమిషం సబరన్నా వదిలే మనం చేసుకునే వాళ్ళు అది కూడా మళ్ళీ వచ్చిన మళ్ళీ వీడియోలకైనా తిడతాడు అడుగు లే చేద్దా నిలబడు ఇక్కడ గ్రిప్పు లేదన్న నా కాళ్ళకి. ఆ పని మీద పో. ఇప్పుడు పడేదాకా ఆగుతావు. మన వాళ్ళ దగ్గర ఉత్సాహం వీరుడు ఏంటంటే పడగదాకా ఆగుతావు, పడ్డాక ఆగరు. ఓకే దానికి ఎంత ఓపిక ఉంది చూడు దానికి. నువ్వు ఏం చేయట్లేదు కాబట్టి అవుతుంది. ఇంకా రాలేదన్న, బయటికి రాదు, నేనే చూడలేదు. కేజీలు అయితే లేపు అవుతలేను. ఇదే స్టిక్ ఇదే వెనక్కి లేపు ఇదే స్టిక్ స్టిక్ తీసుకో. కర్ర పెట్టమా కాదు బిగ్గు అబ్బేగిరి 5 కిలో కొద్దిగా ఉంది చూసుకో. కొద్దిగా ఉన్నాయి ఏం కాదు. అన్న ఉత్తగా వచ్చిందండి చెప్పింది అన్నా అది ఒకటే అన్న ఇప్పుడు వచ్చిందా అది. అవును. కొట్టినా అది ఎరిగిపోతానా కొడితే మా ఊరుగాని ఊరు వచ్చిన ఊరుగాని ఊరు వచ్చి ये पड़ते नहीं भाई ना को वही खेल रहा भाई बड़े मच्छी जैसा ले गए भाई हो ना. हाँ रखो फेंको भाई मेरे की ये मच्छी कहीं को भाई जब से मारता है भाई ये चुंगा పోగొట్టే రన్నా మళ్ళా వేసేది అర కేజీలో వాటికి మొత్తుకుంటారా. తగిలిందిరా నాయన. ఉందా ఉందన్న ఒక్క నిమిషం ఉంది. లాస్ట్ పిండి గింత కోలి ఇది చాలా పెద్దదన్న దానికంటే ఆగి తగిలింది. రాయి తగిలింది కింద. వీడియో రన్నింగ్లో లేదయ్యా. ఉందిలే చూసిందా నేను. ఇగో బిగ్ 10 కిలోలు నమ్మక ద్రోహం అంటారు దీన్ని. 10 కిలోలు ఇది చూడు. 5 అస్సలు 5 అస్సలుగా ఉండదు. అది 5 ఉండదు. మేరకు మాలూం భాయ్ అది 5 అస్సలు ఉండదు. తుమ్మ మొద్దు తగిలింది. అయ్యో
ఐదు కూడా అయ్యయ్యో వద్దమ్మా, పక్కనే టీ కొట్టు పెట్టాను. బిగ్గు బిగ్గు భాయ్ ఎత్తసేపు ఆట ఎత్తచ్చు. బయటికి జత పడ్డా నాకంటే బయట చూసేటోళ్ళకి టెన్షన్ ఎక్కువ అవుతుంది, అది వస్తుందా రాదా అని. 3.5 అసలు ఎక్కడ కొట్టినా ఏ సైజులో పిండి కూడా లేదు. లాస్ట్గా అది కూడా అది కూడా ముళ్ళుకు సరిపోను లేదు, కొద్దిగా ఉంది కదా పోదాంలే ఇంటికి అన్నట్టుగా కొట్టండి ఏమైంది. బిగ్గు చూడు ఒక్కసారి ఈ చేపకు చూడండి ముళ్ళు ఎట్లా దిగిందో. ఇగో 6 పారు ఇట్లా దిగితే ఏడవతే ఇటు నుంచి కూడా తీయచ్చు. తుంబ మొద్దు అమ్మ దిగుతుంది కానీ రాదన్న మళ్ళీ రివర్స్ కదా. అబ్బో ఏ ఊక గమ్మనుండు, ఇది రాక నేను చెప్తా అంటే. ఈ చేపల కోసం 130 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఊర్లో ఆంధ్రాలో ఈ లొకేషన్ ఆంధ్ర అన్న. కొద్దిగా పైకి లేపు రాదు, రాయి ముట్ట తగిలిందంటే చచ్చి కూర్చుంటాయి. ఫస్ట్ పడితే పెద్దదన్నా కదా. మొత్తం నిన్న చేపలు పడ్డప్పుడు కిలకిల నవ్వులే, చేపలు పడకపోతే ముండలు ఉన్నట్టు ఉంటాయి ముఖాలు. ఒక్క నిమిషం దాని జంటేనా అన్నది, అదేనా? సేమ్ కలరా ఇంకా 2 సార్లు ఏంగానే కొట్టింది చేప. చూడండి ఇప్పుడు వచ్చరా అన్నయ్యి. అమ్మరి అమ్మ రే అన్నా, నీకే వస్తుంది అది. ఏందిరా నాయన, లైవ్లో ఇట్లా వీడియో తీసుకుంటా ఉండొచ్చు ఈ చేపలు కొట్టేయి కదా. మళ్ళీ ఉదయం పూట 2కి లైన్ అయిపోయాడా ఫ్యాక్టరీలు చూడండి. కరెంట్ అన్న, అది కరెంట్దే ఫ్యాక్టరీ. సన్ రైజ్ టైం ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 5:30 అన్న. 7 ఇప్పుడు టైము వామ్మ చేసేది 7:15. ఇక మా ఫిషింగ్ అయితే అయిపోయింది, ఎందుకంటే ఇప్పటికే టైం 7 అవుతుంది. ఇక్కడ నుంచి మనం చాలా దూరం వెళ్ళాలి, 130 కిలోమీటర్లు ఖమ్మానికి. వెళ్ళే లోపల పులుసు గారిపోతుంది, 3-3.5 గంటలు పడుతుంది ఇక్కడ నుంచి జర్నీ చేయడం. అయితే మనకు కొన్ని చేపలు పడ్డాయి, ఇంత దూరం వచ్చినందుకు మనకు కొన్ని చేపలు పడ్డాయి. మేము ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చింది కూడా దగ్గర మనం వచ్చి దోపరమే మధ్యాహ్నం 2ంటికి వచ్చాను ఇక్కడికి. అంత లేట్ అయింది, అయినా కానీ పర్లేదు, బాగానే ఫిషింగ్ అయితే అయింది. ఒకసారి మనకు పడ్డ చేపలు ఒకసారి మీకు కూడా చూపిస్తా. చేపలు చూడండి ఎట్లా దూకుతున్నాయి, పందులు బొరినట్టే బొరుతున్నాయి ఇక్కడ చేపలు మాత్రం నెక్స్ట్ లెవెల్. మేము కొంచెం తొందరగా వస్తాయి బాగుందని నేను అనుకున్నా, ఏంగా పర్లేదు, నెక్స్ట్ టైం ఇంకోసారి ఇదే లొకేషన్లో ట్రై చేద్దాం. ఇప్పుడైతే మన బడ్డ చేపలు అయితే చూద్దాం. ఏ ఉటో 10 కిలోలు అవుతుంది బా. పడదే బాయ్, అటు దిప్పు బాయ్, కెమెరా అటు దిప్పు బాయ్, దాన్ని దిప్పు బాయ్. బాయ్ పట్టు బాయ్ అన్న, త్రిబుల్ జాగ్రత్త. మొత్తానికి సాధించాడు ఉంటాడు. ఇప్పుడు దాకా ట్రై చేసిండు మీ అన్న త్రిపులు. షాట్ ఎక్కడ పడ్డా చూడు, అది అందుకనే పోలే, అందుకనే పోలే. సాధించారు రాగుంటాడు. అమ్మా అన్న ముళ్ళెందుకు బీకినా? దాని పొట్టు చూడండి ఒకసారి, ఈ పొట్టు చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత సైజు ఉంటుంది అనేది. చేప 2 రూపాయల బిల్ల మంద ఉంది పొట్టు. సీతారాం బాయ్
ఈరోజు నీ హ్యాండ్ కాదు మా హ్యాండ్. ప్లీజ్ ఎక్స్ప్రెషన్ ప్లీజ్. లేదు కొట్టింది అయితే అన్న ఉదయ్ అన్న. దాలో స్మితాలో ఇట్లా అన్న 5 ఉంటుంది అన్న. చెప్పిన కన్నా ఈ దెబ్బకు వస్తుందని 4 ఈజీ వస్తుంది. ఈ దెబ్బకు వస్తుందని చెప్పిన కానీ ముందు అడ్వాన్స్ ఉన్నట్లే మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంది ఎంతసేపటి నుంచి ఆడుకుందో తెలుసా అది? అన్న లేట్ చేయమాకన్నా అన్న గంట ఉంటుంది అన్న ఇటు క్రాస్ వచ్చిందా బాయ్ మరి కిదర్ బాయ్ దా మన వీడియో చూద్దాం దా. మనకైతే ఇక 2 చేపలు అయితే పడ్డాయి. మనం ఇట్లా చేపలు చూపించే గ్యాప్లో మనతో వచ్చిన ఉదయాన్న కూడా ఒక చేప అయితే కొట్టేసిండు. మనకు పడ్డ చేపలు ఒకసారి చూద్దాం ఎంత ఉంటాయో. ఒక్కొక్క చేప 5 కిలోలకి తక్కువ ఉండదు. నేను కృష్ణా రివర్లో చేపలు పట్టడానికి వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం 5 కిలోస్దే, తగిలితే 5 కిలోలదే. ఒకటి ఈ బడాజీ బిగ్. ఇదొకటి. మనకి మొత్తం 2 చేపలు పడ్డాయి. ఉడతాది ట్రైబ్ మే. ఈ 2 చేపలు కలిపి మ్యాక్సిమం 10 కిలోలు ఈజీగా ఉంటాయి. మన టార్గెట్ ఏమో ఒకటే చేప 10 కిలోలు కొట్టాలని ట్రై చేద్దాం. నేను పెద్ద చేపలు కొట్టడం కోసం మ్యాక్సిమం కృష్ణా రివరు దగ్గర ఎన్నిసార్లు తిరుగుతున్నా నాకే తెలియదు. ఇక ఒక్కొక్క రోజు పడితే ఒక్కొక్క రోజు అస్సలు పడవు. చూద్దాం ఏదో ఒక రోజు. నేను చెప్పాక ఇంతకుముందే 1 ఇయర్లో కృష్ణా రివర్ మొత్తం తిరుగుదాం. ఎన్ని అడ్డాలు ఉన్నాయి, ఎన్ని లొకేషన్లు ఉన్నాయో అన్నీ తిరుగుదాం. ఏదో ఒక రోజు 10 కిలోల చేప కొట్టి మీకు చూపిస్తా. ఇట్లాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా, లైక్ కొట్టాలా. ఇంతకంటే ఇంకా బెటర్ వీడియోలు ముందు రాబోతున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ బటన్ కొట్టుకొని రెడీగా ఉండండి. మంచి కంటెంట్ మీకు ఇస్తూ ఉంటా. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఈ నుంచి మళ్ళీ మనం ఖమ్మం పోవాలా. ఖమ్మం దగ్గర 130 ఉంది. మేము పోయే లోపల నాకు తెలిసి 4 అవర్స్ పట్టచ్చు. అందుకనే ఇక వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి అడవిలో పడి పోవాలా, కొండెక్కాలా. ఓకే ఇక మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టికి గుద్దండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళీ కృష్ణా రివర్లో మళ్ళీ కలుసుకుందాం. రైట్ మాము చలో బాత్. బతుకుందా ఇది? 10 కిలోల చేప ఈ కొట్టాలా, ఇట్లాంటివి కొట్టాలా. బొచ్చా ఇది 10 కిలోలు ఉంటుంది మ్యాక్సిమం. ఏదో ఒక రోజు కొడదాం, గాలాలతో కొడదాం. దానికి టైం ముందే ఉంది, దగ్గరలోనే ఉంది. అంబో గాలాల కూడా అన్న ఇలాంటి ఫీడర్ పడతాయి కదా అన్న. వేసాను ఇలా అన్న 10 కిలోల బొచ్చ ఒకరోజు నేను కొట్టి చూపిస్తాను మీకు. రైట్.